శంకరాచార్యుల వారు శివానందలహరిలోనే ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు. శంకర వక్షస్థాడనమంత కశ్యపట్కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్సురశిరకోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావకపదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. అక్కడ శంభో అని పిలిచారు. ఆయన ఈ శ్రీశైల పర్వతం మీద నడుస్తాట, సంధ్యాకాలంలో దిగుతాడు. భూమండలం మొత్తం మీద ప్రతిరోజు ప్రదోష వేళలో శంకరుడు యొక్క పాద స్పర్శకి నోచుకునేటటువంటి ఒకే ఒక్క ప్రాంతం ఏది అంటే శ్రీశైల ప్రాంగణం. శ్రీశైల ప్రాంతంలో ప్రదోష వేళలో అసలు ఉండడం అనేటటువంటిది అంత గొప్ప విశేషం. ఎందుకని అంటే ఇక్కడ దిగుతాడు, ఆయన దిగి నడుస్తాడు. ఆయన నడుస్తాడు కాబట్టి శ్రీశైల పర్వతం అంతా ఓషధులతో నిండిపోయి ఉంటుంది అని శంకరాచార్యుల వారు యోగతారావళిలో చెప్పారు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం అంటారు. అర్జున వృక్ష రూపంలో అంటే ఆ పక్కనే తెల్లమద్ది రూపంలో ఉంటాడు, అది శివుడు. అలాగే మల్లికా తీగ చుట్టుకున్నటువంటి రూపంతో ఉంటాడు. అందుకే సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్సత్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. ఆ మల్లెతీగ చేత చుట్టుకున్నటువంటి తెల్లమద్ది చెట్టు ఉందే, అది పార్వతీదేవి చేత ఆలింగనం చేసుకోబడినటువంటి పరమశివ స్వరూపం. ఆ భ్రమరాంబాదేవి మల్లెతీగగా చుట్టుకుంటున్నాయింది. శ్రీశైల క్షేత్రంలో ఆ అర్జున వృక్షాలని చాలా బాగా కాపాడుతున్నారు. కానీ దాని మొదట్లో మల్లెతీగ కూడా వేసి పెంచితే అసలు ఆ చెట్టుని మల్లెతీగ అల్లుకుని పువ్వులు పూస్తే వసంత ఋతువులో అసలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కొన్నాళ్ల పాటు శ్రీశైలంలో ఉండే ఆ చెట్టు మొదట్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. పార్వతీ పరమేశ్వరుల పాదాల దగ్గర కూర్చున్నట్టే శంకర భగవత్పాదులంతటి వారు మల్లెతీగ అల్లుకున్న అర్జున వృక్షము అని వర్ణించారు. అటువైపు పెద్ద చెట్టు ఉంది, ఇటువైపు పెద్ద చెట్టు ఉంది. రెండిటిని చాలా బాగా కాపాడుతున్నారు, అది నిస్సందేహం. చాలా బాగా రక్షిస్తున్నారు. మల్లెతీగ కూడా అక్కడ పెడితే శంకరాచార్యుల వారు చేసినటువంటి దర్శనాన్ని మనం కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి శంకరుడు మహానుభావుడు. ఆయన దయతో ఇవ్వలేనిదన్నది లేదు. ఆయన ఏమి ఇవ్వనివ్వండి లోకంలో ఊహ చెయ్యని రీతిలో ఉంటాయి. ఆయన ఒక్కడే అందరినీ చంపేటటువంటి వాణ్ణి ఎడమకాలి పాదంతో తన్ని చంపేశాడు.